అందరికీ కూడా వందనాలు. I thank God for giving me this opportunity to be with you again today. మరొకసారి మీతో కూడా ఈ విధంగా ఉండడానికి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. So as you know, the topic for today is communicating with our children. మీ అందరికీ తెలిసినట్టుగా ఈ రోజు టాపిక్ మరి పిల్లలతో సంభాషించడం లేదా పిల్లలతో మాట్లాడటం అన్నది. This is not only limited to communicating with your children. ఇది పిల్లలతో మాత్రమే సంభాషించడానికి మాత్రమే కాదు కానీ ఇది You can also think, as we speak today, you can think of communicating with your husband, with your parents, with your friends, with your neighbors. You can improvise this content and think of communicating with anyone in your life. So I'm just going to give you the basic principles of communication. ఇది పిల్లలతో సంభాషించడమే కాదు కానీ ఇంట్లో భార్యతోనూ భర్తతోనూ తల్లిదండ్రులతోనూ స్నేహితులతో అందరితో సంభాషించడము మాట్లాడటము అన్న దానికి మనకి ఉపయోగకరంగా ఉండేది చాలా ప్రాముఖ్యమైనవి. అదే టైంలో కొంత బేసిక్ గా ఉన్న విషయాలు నేను నేర్పించబోతున్నాను. Can you see the screen? స్క్రీన్ కనపడుతుందా? Yes, sister. Okay, thank you. Okay, so let us start the session. మొదలు పెడదాం. Mummy, looks like your voice is very low. Somebody has put a comment. Can you raise your volume? ఇప్పుడు ఎలా ఉంది? హలో, how is it? ఓకే బాగుందా? కొంచెం దగ్గర పెట్టుకోండి ఫోను. మీ వాయిస్ కొంచెం లో వాయిస్ వస్తుంది. సరే అండి, చెప్పండి మళ్ళీ. Okay. Yeah, I think it's okay now. Okay, so when we think of communication, I would call the backdrop of all relationships, which means the health of a relationship can be measured if you know the communication in that relationship. నేను ఒక రకంగా దీనికి నిర్వచనం చెప్పాలంటే అసలు కమ్యూనికేషన్ లేదా సంభాషించడం అన్నది మరి అన్ని సంబంధాలకి బ్యాక్ డ్రాప్ అంటే వెనకున్న తెర లాంటిది. అంటే ఆ తెర ఎలాగుంటుందో అదే మనకు కనపడుతుంది. So if you talk to somebody, if I'm observing you for few days and I can observe clearly how you speak to someone, I can actually tell you, anyone can tell for that matter, what is your relationship with that person. Are you close? Are you in fighting? Are you arguing? You can actually measure the health of a relationship by observing the communication style. మన సంభాషణని మనము చూడటం ద్వారా లేదా దాన్ని పరిశీలించడం ద్వారా మనం వారి మధ్య ఉన్న సంబంధము ఎలాంటిది, అది చక్కగా సౌఖ్యంగా ఉందా లేకపోతే అనారోగ్యంగా లేదా మంచిగా హెల్దీగా లేనటువంటి ప్రకారంగా ఉన్నదా అని మనం ఒకరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అంటే 2-3 సార్లు ఎక్కువ సార్లు గమనించినప్పుడు ఎంతో సులువుగా మనం పట్టేయగలం అన్నమాట. For example, it's like a temperature check of your body. When you're not well, your body will show a temperature, right? If you take a thermometer, you measure your temperature, you say, oh, it's 101, I have high fever, right? You generally say. So communication is like the temperature check of your relationship. ఇది ఎలా ఉంది అని అంటే మనం జ్వరం చూసుకుంటాం కదా థర్మామీటర్తో, అలాంటిది అన్నమాట. అంటే వారి యొక్క సంభాషణను బట్టి వారి యొక్క సంబంధాలు ఎట్లా ఉన్నాయి అని వెంటనే మనము సులువుగా చెప్పగలము. The Bible has a lot to say about our words or communication. మన అందరికీ తెలుసు మరి సంభాషించడం గురించి, మాటల గురించి బైబిల్లో చాలా సార్లు ప్రస్తావించబడ్డది. Proverbs 18:23 says, death and life are in the power of the tongue. సామెతలు 18:23 మనం చూస్తున్నాము, జీవ మరణములు నాలుక వశంలో ఉన్నాయని. Which means through your tongue, through your words, through the way you communicate, you can cause death or life. మనం మాట్లాడే విధానము అంటే మన యొక్క నాలుక ద్వారా, మన యొక్క మాటల ద్వారా మరి మరణము జీవము ఏదో ఒకటి మనం చేసే పరిస్థితిలో ఉన్నాం అన్నమాట. Proverbs 21:23 says, he who guards his mouth and tongue preserves his soul. మరి అదే సామెతలు 21:23లో కూడా మనం ఏం చూస్తున్నామంటే నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకోగలడంట. That means when you're careful about how you communicate, you are actually protecting your own life. అంటే దీని అర్థం ఏంటంటే మన యొక్క మాటలను
ఎలా ఉన్నాయి అని చెప్పి మనం జాగ్రత్తగా మాట్లాడినట్లయితే మన యొక్క ప్రాణాన్ని లేదా మన ఆత్మను మన జీవితాన్ని మనము చక్కగా జాగ్రత్తగా ఉంచుకోగలం. Psalm 19:14 says, let the words of our mouth and the meditation or thoughts of our heart be pleasing to God, which means when we talk, we are either pleasing God or displeasing God. The words of our mouth should be pleasing to God. మనకి కీర్తనలో ఉన్నట్టు మరి నా యొక్క హృదయ ధ్యానము నా నోటి మాటలు నీకు అంగీకారం అగును గాక అని దావీదు చెప్తున్నట్టు ఏంటంటే మన యొక్క ఆలోచనలు మన యొక్క మాటలు దేవునిని సంతోషపరిచేవిగా ఉండాలి అని. The Lord Jesus, when he was on this earth, said, out of the abundance of the heart, the mouth speaks, which means how you communicate is a reflection of what is happening inside you. ఇక్కడ మత్తయిలో యేసు ప్రభు చెప్తున్నాడు కదా, మరియు హృదయం నిండిన దానిని బట్టి మన యొక్క మౌత్ లేదా మన నోరు మాట్లాడుతుందని. మన హృదయంలో ఏమున్నదో అది నోటి ద్వారా బయటికి వస్తది అని యేసు ప్రభు చెప్పాడు. Even the epistle of James says, if a spilling of bitter water or a sweet water comes only from a bitter or sweet source, how you are inside, that's how you are going to speak. యాకోబు పత్రికలో మనం చూస్తున్నాము, మరి చక్కటి తీయని నీరు బయటకు వచ్చిందా లేదా చేదు నీరు బయటకు వచ్చిందా, ఏది ఎలాగ వచ్చినప్పటికీ అది లోపల నుంచి వస్తుంది. కనుక హృదయంలో ఏముంటుందో అదే బయటికి వస్తుందని. So biblically speaking, communication is very, very important for a Christian. కనుక బైబిల్ ప్రకారంగా మన క్రైస్తవులకి దేవుని బిడ్డలకి మరి కమ్యూనికేషన్ లేదా సంభాషించడము మాట్లాడటం అన్నది చాలా ప్రాథమికమైన అవసరత. Now for a parent, it is more important because the way you communicate is modeled by your child. How you speak, how you communicate, the same way your child also will speak and communicate with others. కానీ ఇది కుటుంబంలో తల్లిదండ్రులకి మధ్య చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఇది ఒక మోడల్ గా ఉంటది. మనం ఏ విధంగా మన పిల్లలతో మాట్లాడుతున్నామో, ఏ విధంగా ఇంట్లో ఒకరితో ఒకరు మాట్లాడుతున్నామో అదే పిల్లలు దానిని తర్వాత అనుసరిస్తారు. కనుక మరి సంభాషణ ఇంటిలో చాలా ప్రాముఖ్యమైనది. Our oldest son, he's only 9 years old. He's in grade 4. He comes from school and tells me some words that his friends use in class. I cannot even tell some words on screen now because they are not good words. How a 9-year-old child speaks. From where does a 9-year-old child, his classmates or his friends get those vocabulary? మా బాబు, నా పెద్ద బాబు 9 సంవత్సరాలు, రోజు కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఏం మాట్లాడారో ఆ మాటలన్నీ కూడా నాకు చెప్తుంటుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఆ మాటలు నేను స్క్రీన్లో కూడా మీకు చూపించలేను, ఎందుకంటే అవి మంచి మాటలు కాదు. కానీ 9 సంవత్సరాల అబ్బాయికి అలాంటి మాటలు ఎట్లా వస్తున్నాయి, స్కూల్లో వారు ఎలా నేర్చుకుంటున్నారు? What do you think? They either heard it from their parents or in their home, because that's their primary influence, right? Those words they heard from their parents or from something they watched on TV or some YouTube video. So everything that our children speak and the way they speak is a reflection of how we speak to them. కనుక వాళ్ళకి ఆ మాటలు ఎలాగొచ్చినాయి ఆ 9 సంవత్సరాల పిల్లలకి? అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు అన్న వాడుంటారు ఆ పదాలు, లేదా వాళ్ళు టీవీలో చూస్తుంటారు. ఏదేమైనా ఆ యొక్క పరిస్థితులు, వారి యొక్క వాతావరణము వాళ్ళని ఎంతో ప్రభావితం చేస్తారు. కనుక మాటలు అన్నవి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. I mean, communication is not just what you speak. There are different components of communication. మనము సంభాషణ అన్నది జస్ట్ మనం మాట్లాడే మాటలే కాదు, కానీ ఈ యొక్క కమ్యూనికేషన్ సంభాషణలో కొన్ని భాగాలు ఉన్నాయి. First one is what you say. We all know the content, right? What you are going to speak. See, just now I told mommy that, somebody is messaging that your volume is low. That is the content, what we say. అయితే మొట్టమొదటిగా మనం చూసేది ఏంటి అని అంటే కంటెంట్ లేదా విషయం. విషయం అంటే ఏంటది, ఏంటి ఆ మాట ఏంటి, అక్కడ ఏం జరిగినది అన్నది మొట్టమొదటి భాగం. That we all know, we are very familiar what we say. మనం ఏం చెప్తున్నాం అన్నది అది మనందరికీ కూడా తెలుసు. ఉదాహరణకు నేను చెప్పాను స్వరము వినపడట్లేదు అమ్మా అని. కనుక అది మనం జస్ట్ అక్కడ ఉన్న సత్యాన్ని, మాటని ఏమున్నది అది చెప్పటం.
Correct. So what is more important than what you say is how you say it, right? So what you say, first thing, then how do you say it? So that is two part. One is your tone or the sound or the volume you use. That is the tone. And second is the body language. When you speak, what is your body doing as you speak it? అయితే మనం ఏమి మాట్లాడుతున్నాము అన్నదే కాదు కానీ ఎలా మాట్లాడుతున్నాం అన్నది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎలా మాట్లాడుతా ఉన్న దాంట్లో ఉన్నది ఏంటో తెలుసా? మనం మాట్లాడే స్వరము, లేకపోతే ఆ స్వరము, ఆ తర్వాత మన యొక్క శరీర కదలికలు, బాడీ లాంగ్వేజ్ అని అంటాం కదా ఇంగ్లీష్లో. మరి శరీర భాష, శరీర కదలికలు ఇవి కూడా మరి సంభాషణలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తాయి. For example, suppose I'm telling my son, Samu, come here. I want to talk to you. Okay, I'm saying that, right? And I'm also, Samu, come here. I want to talk to you. Is it the same thing? ఇప్పుడు ఉదాహరణకి నేను మా బాబుతో మాట్లాడితే, సాము ఇట్లా రా, నేను నీతో మాట్లాడాలని అంటారు. అది ఒక రకంగా. లేదా సాము ఇట్లా రా, నేను నీతో మాట్లాడాలని. See, what I said is exactly the same thing, right? Samu, come here. I need to talk to you. Exact same words. But because of the difference in the tone of my voice, first when I call, my son will happily come and hug me and talk. But second, he will be afraid. What is mommy going to say? I said the same thing. But because my tone was different, it communicates a completely different meaning. నేను మాట్లాడింది ఒకే మాట, సాము ఇలా రా, నీతో మాట్లాడతానని. అలా నెమ్మదిగా నేను పిలిచినప్పుడు సంతోషంగా వచ్చి నా దగ్గర కూర్చుని మమ్మీ ఏంటి అని హ్యాపీగా అడుగుతాడు. అదే నేను గట్టిగా మాట్లాడాను అనుకోండి, సాము ఇలా రా అని, ఏం అడుగుతుందో ఏంటో అని భయంగా వస్తాడు. కనుక ఒకే రకమైన విషయము ఏం చెప్పాలి, కంటెంట్ ఒకటే ఉండొచ్చు, కానీ మనం పిలిచే విధానము, మాట్లాడే విధానాన్ని బట్టి దాని యొక్క ప్రభావం వేరేగా ఉంటుంది. Same thing with body language. Sometimes we raise our hand, we speak like this to our children, right? Or sometimes we may be very angry, our face expression may be in a particular way. So all that communicate a different message to our children. కనుక స్వరమే కాదు కానీ శరీర భాష, శరీర కదలికలు కూడా చాలా వివిధ విధంగా వాళ్ళకి మెసేజ్ని ఇస్తుంది. ఏంటి, మనం కోపంగా చూడొచ్చు, లేదా చెయ్యి ఇలాగనొచ్చు, ఊపొచ్చు. ఏ విధంగా మనం మాట్లాడుతున్నామో మన శరీర భాషను బట్టి కూడా మన యొక్క మెసేజ్ అది పాజిటివ్గా కానీ లేదా నెగిటివ్గా కానీ వారికి అందింపజేయబడుతుంది. So what you speak, how you speak, and when you speak it, that is also very, very important. When do you speak? The time of your speech. అంతేకాకుండా ఏం మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావే కాకుండా ఎప్పుడు మాట్లాడుతున్నావు, టైం అన్నది కూడా చాలా ప్రాముఖ్యం. ఏ టైంలో మనము ఆ మాటలు వారికి అందిస్తున్నాం అన్నది చాలా ముఖ్యం. Suppose your husband had a very tough day at work and he came home and he's already feeling very weak or he's frustrated because of his work, and then you also start saying, oh, you never come on time, you never help me at home, you didn't do this, you didn't do that. You know, how will he feel? మనం ఎట్లా మాట్లాడుతూ ఉన్నాం అన్నది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే సపోజ్ మన భర్త కానీ ఆఫీస్ నుంచి వచ్చి తను అలిసిపోయి అక్కడ ఏదో ఒక విషయంలో చిక్కుకుని బాధతో తను రావచ్చు. అదే టైంలో భార్య, ఏంటి నువ్వు ఎప్పుడు కూడా లేట్గానే వస్తావు, ఇదే కదా నీవు ఏ రోజు ముందు రమ్మన్నా రావు అని గట్టిగా మాట్లాడింది అనుకోండి, ఆ మాట నిజమైనా కానీ ఆ సమయము సరైన సమయము కాదది. At the same time, if it's in a very relaxed day and he's sitting very calmly and he's happy, you say, see, I think you should come early. Every time you're coming late, you're not helping me. See, that whole meaning will be taken differently if the time of your speech is correct. అదే మాట తర్వాత తన భర్త కూర్చుని కొంచెం రిలాక్స్డ్గా సంతోషంగా ఉన్న టైంలో, చూడు రోజు కూడా ఇలా లేట్ అయిపోతుంది, నువ్వు ఇంటికి ముందు వస్తే ఎంత బాగుంటుంది, మనకి ఇంట్లో పనులకి సహాయం నాకు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటావు కదా అని అప్పుడు చెప్తే అది వేరే విధంగా ఉంటాయి. And all these things, what you say, how you say, and when you say is controlled by why you say it. The purpose or the motive for you to speak something to somebody. That is, why do you speak? అయితే మనం ఏం మాట్లాడుతున్నాము, ఎలా మాట్లాడుతున్నాం, ఏ సమయంలో మాట్లాడుతున్నాం అన్నది దేని మీద ఆధారపడుతుందంటే మనము ఎందుకు చెప్తున్నాం లేదా ఎందుకు మాట్లాడుతున్నాం అని, ఆ ఉద్దేశం ఏంటి, ఏ ఉద్దేశంతో ఈ మాటలు మనం మాట్లాడుతూ ఉన్నాము అన్నది తెలుస్తుంది.
Many times we speak to our husband or to our children or to someone, not to build them up or to give them positivity, but we speak to them to tear them down or to make them feel bad or make them feel guilty or ashamed. That's why we speak such words. సాధారణంగా మనం ఎప్పుడు కూడా మన పిల్లల్ని కానీ లేకపోతే ఇంట్లో భార్య భర్తల్ని వాళ్ళని కట్టడానికి మనం మాట్లాడము కానీ వాళ్ళని విమర్శించడానికే చాలా సార్లు ఏమైనా ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడవలసినవి సరైన సమయంలో సరైన టోన్ లేకుండా మాట్లాడటం వలన మన కమ్యూనికేషన్ చాలా సార్లు ఆ విధంగా కొనసాగుతూ ఉంటాయి. That is why in Proverbs 25:11 it says, a word fitly spoken is like apples of gold in settings of silver. అందుకనే సామెతలు 25:11లో మనం ఒక వచనం చూస్తున్నాం. ఏమంటే సమయోచితంగా పలుకబడిన మాట విచిత్రమైన బంగారు పళ్ళెంలో పెట్టిన పండ్ల వంటిదంట. వెండి పళ్ళెంలో పెట్టిన బంగారు పండ్లు లాంటిదని. So when what you say is clubbed with the right weight of speech at the right time with the right motive, those kind of words are golden apples in settings of silver. కనుక మనము ఏం మాటలు మాట్లాడుతున్నాము, ఎలా మాట్లాడుతున్నాం, ఏ సమయంలో మాట్లాడుతున్నాం, ఏ ఉద్దేశంతో మనం మాట్లాడుతున్నామో అవి సరి అయినవిగా ఉన్నట్లయితే మరి విచిత్రమైన వెండి పళ్ళెంలో పెట్టిన బంగారు పండ్లులాగా ఉంటాయి అని చెప్పి సామెతల్లో మనం చూస్తూ ఉన్నాం. This is so true because many research studies show that when we say something to somebody, only 7% impact is because of the actual words we speak. But 33 to 38% is because of the tone or the sound we use, and about 60% is because of our body language. మరి చాలా మంది ఈ స్టడీ ఈ యొక్క కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ ఏం చెప్తున్నారంటే మనం మాట్లాడే మాటలు మరి మన కమ్యూనికేషన్లో మాటల యొక్క ప్రభావము మరి దాని ఎఫెక్ట్ 7% ఉంటుంది. అయితే టోన్ ఆఫ్ వాయిస్ మరి స్వరము 33 నుంచి 38% వరకు మరి సాగుతుంది అని. తర్వాత మరి బాడీ లాంగ్వేజ్ మరి శరీర మూమెంట్స్ అన్నీ కూడా ఈ బాడీ లాంగ్వేజ్ 55 to 60% ఈ విధంగా మరి ప్రభావితం చేయడానికి అవకాశం ఉందని మరి కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. So this shows that it is very, very important, not what you say, but how and when you say it is very, very important. కనుక మనం ఏం మాట్లాడుతున్నాం అన్నదే కాదు కానీ ఎప్పుడు మాట్లాడుతున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. Now let us look into the 5 levels of communication. తర్వాత మనం ఇప్పుడు ఏం చూస్తున్నామంటే మరి సంభాషణలో ఉన్న ఒక 5 లెవెల్స్ లేదా అంతస్తుల అందం. All married people can, as we discuss this, can think of their own relationship with their husband or wife so that you can think in which level do I fall in my marriage. ఇది నేను చెప్తుండగా బహుశా మ్యారేజ్ అయిన వాళ్ళు మీరు మీ కుటుంబాల్లో మీ సంభాషణలో మీరు ఏ లెవెల్లో ఉన్నారో మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకుంటూ ఇది వినండి. First level is casual conversation. How are you? The weather is good. Hi, hope you're doing fine. Common talk that we do see in the road. We see a neighbor or a friend. Hi, ela unnaru. That's all. Okay, nothing more. ఫస్ట్ లెవెల్ మనం క్రింద చూస్తున్నాం. అదేంటంటే క్యాజువల్ గా మనం ఎప్పుడు మాట్లాడేది, రోజు మాట్లాడేది, మీరు ఎలాగున్నారండి, లేకపోతే అందరూ జనరల్ గా మాట్లాడుకునేవి, వాతావరణం చాలా వర్షం వచ్చేలాగా ఉంది, మబ్బుగా ఉంది, ఇట్లాంటి మాటలు అన్నమాట. Second level that we all do, the second level is reporting some facts. For example, your husband has gone to work or he's gone shopping and you suddenly call and tell, hey, I need tomato. Tomato is over. Can you bring the tomato? Or can you buy some chicken? Some guest is coming. Facts, communicating facts. రెండో లెవెల్ ఏంటంటే కొన్ని విషయాలు చెప్పటం, ఉన్న విషయాలు సత్యాలని లేదా అవసరమైనవి చెప్పుకోవటం అనమాట. ఒకవేళ ఉదాహరణ భర్త మార్కెట్కి వెళ్ళి ఉంటే వెంటనే గుర్తు వస్తుంది, అప్పుడు ఇదిగో చుట్టాలు వస్తామని ఇప్పుడే చెప్పారు కనుక వస్తా కొంచెం చికెను, టమాటాలు, కొత్తిమీర అవన్నీ కూడా పట్టుకురండి అని చెప్పటం అన్నమాట. Yeah, so that is also mostly we do. Level 3 is ideas and judgments. That is when something happens, you make a decision or you make a judgment call about it and you communicate. For example, we are all about to go down to play. Suddenly, the sky is dark. You tell your children, I don't think we should go down to play today. It is going to rain. So better we don't go. ఇది మూడో రకమైనది ఏంటి అని అంటే మన యొక్క ఉద్దేశాలు లేదా మన యొక్క నిర్ణయాలు
ఉదాహరణకి పిల్లలు అప్పుడే ఆట ఆడుకోవటానికి క్రిందకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఆడుకోవటానికి గ్రౌండ్‌లోకి వెళ్ళొచ్చు. కానీ వెంటనే మన యొక్క నిర్ణయం ఏంటి? మన ఉద్దేశం మరి అక్కడ మేఘాలు వచ్చాయి గనుక తప్పక వర్షం వస్తది గనుక మరి పిల్లల్ని వెళ్ళొద్దు అని చెప్పటము మన యొక్క జడ్జ్‌మెంట్ లేదా తీర్పు లాంటిది. మన నిర్ణయం. Yeah, Nirnayam, that's right. So most of the parents do this a lot because with children, we have to do this kind of conversation a lot. కనుక మన ఉద్దేశాల్ని పిల్లలకి చెప్పటం, మనం ఏమనుకుంటున్నామో అది వాళ్ళకి మనం అర్థమయ్యేలాగా చెప్పటం ప్రాముఖ్యం. In most families, these 3 levels usually happen. అన్ని కుటుంబాల్లో ఈ మొదటి లెవెల్, రెండవ లెవెల్, మూడవ లెవెల్ ఈ రకమైన సంభాషణ జరుగుతూనే ఉంటాయి. But then level 4 is the level where we all should strive to reach. It's the level where we communicate feelings and emotions. For example, I'm feeling really sad today because something someone said, or I just came to know the news of an accident of a loved one, so I feel very upset. This is where you start sharing your feelings and emotions with one another. మరి 4వ అంతస్తు ఏంటంటే మన యొక్క భావోద్రేకాలు, మన దుఃఖము, మన సంతోషము మనం ఇంట్లో ఇతరులతో లేదా భర్తతో, భార్యతో, పిల్లలతో కూడా షేర్ చేసుకునేదన్నమాట. పంచుకునేది ఏంటంటే మన యొక్క హృదయంలో ఉన్నది, మన భావోద్రేకాలు. నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నాకు ఈ మంచి వార్త తెలిసింది. లేదా నా ఫ్రెండ్‌కి యాక్సిడెంట్ అయిందంట, తను ఎక్కడో బాంబేలో ఉన్నాడు, నేను చాలా బాధపడుతున్నానని మన బాధని మరి పంచుకోవటము. అది బాధను, మన సంతోషాన్ని ఎంతో చక్కగా పంచుకునే స్థాయికి మనం రావాలి. This is very important between a husband and wife and parents and children, where we are all able to communicate with each other what we feel. This is very, very important. మనం ఏమనుకుంటున్నామో, ఏమి అనుభవిస్తున్నామో అన్నది భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు ఒకరితో ఒకరు మరి స్వేచ్ఛగా పంచుకునే విధంగా మనం పట్టుకోవాలి. And the last level of communication is honest and open sharing. This is where there is complete transparency, okay, where we admit our mistakes, we know how we are contributed to a problem, we are open about our mistake, we apologize to one another, and we work together to build ourselves up. This is the 5th and the highest level of communication where we all should reach. ఇది చివరిది. మరి 5వది చాలా ప్రాముఖ్యమైనది. అది ఉన్నతమైన మరి సంభాషణలో ఉన్నతమైన స్థానాన్ని తీసుకుంటుంది. అదేంటంటే యథార్థంగా మరి దాపరికం లేకుండా ప్రతిదీ కూడా ఒకరితో ఒకరు పంచుకోవటం. అవి ఇంట్లో జరిగిన విషయాలు అవ్వచ్చు, లేదా మన తప్పులు అవ్వచ్చు. ఇదిగో ఈ తప్పు అయిపోయింది, లేకపోతే ఇలా జరగటానికి కారణము నేనే, నా వల్లనే ఇది జరిగింది, నేను ఆ మాట మాట్లాడుకుండవలసింది, లేదా నేను ఆ విధంగా చేయకుండా ఉండవలసిందని మరి ఎలాంటి దాపరికము లేకుండా మరి యథార్థతతో ఒకరితో ఒకరు మరి చెప్పుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. Calling our children and telling, sorry children, we have been very harsh with you yesterday, then that particular thing we shouldn't have spoken to you like that, we were wrong. Now how can we sort it out? Being open and telling even to our children, being honest and open is very, very important. మరి పిల్లలతో కూడా మనం ఎంతో యథార్థతగా దాపరికం లేకుండా చెప్పటం అన్నది చాలా ప్రాముఖ్యం. ఒకసారి తల్లిదండ్రులుగా మనమే ఏదైనా తప్పు చేయొచ్చు, పిల్లల్ని అనవసరంగా కోపడొచ్చు, మన కోపంలో, మన విసుగులో. అలాంటి టైంలో వాళ్ళని పిలిచి నేను అనవసరంగా మిమ్మల్ని తిట్టాను, లేకపోతే ఆ పని ఆపేశాను, మీరు చేస్తున్నది మిమ్మల్ని కోపంగా ఆఫ్ చేయించాను, నేనే తప్పు చేశాను, అయితే క్షమించండి, సారీ అని మనం పిల్లలకి చెప్పే వాళ్ళంగా కూడా ఉండాలి. So unless we share our feelings and emotions with one another and with our children, unless we are open and transparent with them, they will never be open and transparent with us, right? As parents, sometimes we demand our children to be open to us. But if you are not open to them, how will they learn what is transparency? మనం పిల్లలతో మరి యథార్థతగా మరి సత్యాన్ని ఎప్పుడు చెప్పే విధంగా ఏమీ దాచుకోకుండా వాళ్ళు మనతో ఉండాలని అంటే మనము తల్లిదండ్రులుగా మరి భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య జరుగుతున్న ప్రతి విషయంలో ఆ యథార్థతను వారు కనుపరచాలి. వారు మన దగ్గర అది నేర్చుకోకపోతే ఎక్కడా నేర్చుకోలేరు. మనము యథార్థతగా లేకపోతే వాళ్ళు అలాంటి యథార్థత చూపించాలని మనం వారి నుంచి అసలు కోరుకోలేము.
Now, there are 3 C's of communication, very easy to remember. You can, if you Google, you can find up to 10 C's and all, but I have just taken 3 C's that are very important for parents and children. First C is the message that you communicate to your child should be a clear message. C for clear. ఇక్కడ 3 C's మరి సంభాషణకి లేదా కమ్యూనికేషన్కి 3 C's నేను ఏర్పాటు చేసుకున్నాను. గూగుల్లో కూడా మీరు ఇలాంటివి చూస్తే దొరుకుతాయి. ఈ 3 కూడా చాలా చిన్నవి, చాలా స్పష్టంగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. మొదటిది ఏంటంటే క్లియర్. So clear means whenever you're speaking to your child, there is a main message you want to communicate to your child, right? You should be focused to communicate that message more than all the other details. Don't make your conversation very complicated and the child will be totally confused. మనం మన పిల్లలకి ఏదన్నా ఒకటి చెప్పాలన్నప్పుడు అది చాలా స్పష్టంగా చెప్పడం మంచిది. దాన్ని ఎక్కువగా చేసి చెప్పింది చెప్పి లేకపోతే గందరగోళంగా మరి కన్ఫ్యూజన్ అయ్యే ప్రకారంగా చెప్పకూడదు. కానీ మరి ఆ మెసేజ్ని స్పష్టంగా వాళ్ళకి అర్థమయ్యే రకంగా మనం చెప్పడం చాలా ప్రాముఖ్యం. Even when we teach from the Bible, this is very important. For example, if you're teaching the parable of the sower, right? You all know the parable of the sower. The sower went and sowed the seed. So what is the message you want to communicate to the child? The message is, if you sow seed and it falls on a good ground, that will bear fruit. That is the main message in that parable, right? That is what you want to communicate. మనం ఉదాహరణకి మన పిల్లలకి మనం బైబిల్ నేర్పించేటప్పుడు కూడా ఒకవేళ మనం విత్తువాని ఉపమానం వాళ్ళకి చెప్పాలనుకున్నాం అనుకోండి, ఆ విత్తువాని ఉపమానంలోంచి వారికి ఏం నేర్పించాలనుకుంటున్నాము? మొట్టమొదటిగా విత్తువాడు వెళ్ళి విత్తనాలు విత్తినప్పుడు మంచి నేలని పడిన విత్తనం మాత్రమే మరి ఫలాన్ని ఇస్తుందన్న విషయం వాళ్ళకి మనం నేర్పించాలని అనుకుంటాం. సో దానిని ఎట్లాగా మనం చక్కగా వాళ్ళకి చెప్పాలి. So after speaking the story or telling them the story, they should not think that we had a lesson on farming. They might learn about the farming, the watering, the seed, the plowing of the ground, but they will completely miss the message if you put so much details there and not focus on the message. I hope you understand what I'm saying. You have to keep the key message as the main message and not confuse your children. అంటే ఈ స్టోరీ చెప్పేటప్పుడు అనేకమైన సత్యాలు చెప్పడం వలన వాళ్ళు చివరికి ఈ విత్తనాలు విత్తటము లేకపోతే వ్యవసాయం గురించి వాళ్ళు అర్థం చేసుకోవటం కాదు, కానీ అసలు యేసు ప్రభు ఎలాంటి ప్రాముఖ్యమైన వర్తమానం అక్కడ అందిస్తున్నాడు అనేది వాళ్ళు అర్థం చేసుకునేలాగా ఎక్కువ విషయాలు వారికి చెప్పకుండా అవసరమైనవి మాత్రమే స్పష్టంగా వాళ్ళకి మనం బోధించాలి. You can also ask the children to rephrase what they understood. Did you understand what I said? Can you tell it back to me? So if the child tells you back what they understood, then you know that you have communicated clearly. అప్పుడు మనం ఒక్కొక్కసారి ఏం చేయాలంటే వాళ్ళు సరిగా అర్థం చేసుకున్నారో లేదో అని అడగటానికి వాళ్ళనే నేనేం చెప్పాను అది మళ్ళీ మీరు చెప్పండి, ఏం చెప్పానో చెప్పండి అంటే వాళ్ళ మాటలతో వాళ్ళు రీఫ్రేస్ చేసి చెప్పినప్పుడు వాళ్ళు నేను చెప్పిందే వాళ్ళకి నిజంగా అర్థమైందా లేదా అన్నది మనకి అర్థమవుతుంది అన్నమాట. The second C is concise. Concise means it should be short sentences, especially if your children are small. You should always speak in short and direct sentences. For example, if your child is only 1 to 2 years old, small child, you should have small step instruction, just one step, okay? Drink the water, that is enough. Don't need to complicate it more than that. If the child is little bigger, say 2 to 3 years, then you can say, fill the cup and drink the water. So 2 things. First, I have to fill the cup, then I have to drink the water. Then if a child is little more bigger, then maybe eat your food, put your shoes, and then play. 3-step instruction. So how old your child is, based on that, you have to keep your communication very, very short. A small child cannot understand long sentences. మొదటిది క్లియర్గా మనం మాట్లాడాలి, స్పష్టంగానే ఉన్నాము. రెండోది కన్సైజ్. కన్సైజ్ అంటే మరి ఇంకా చిన్నగా తక్కువగా, షార్ట్ అండ్ డైరెక్ట్ సెంటెన్సెస్ అని ఇక్కడ 3 రకాలుగా చెప్పారు కదా. బాగా చిన్నపిల్లలు అనుకొని ఒక స్టెప్ ఇన్స్ట్రక్షన్స్, నీళ్లు పట్టుకురా అని చెప్పి. అదే పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అనుకో, కప్పులో నీళ్ళేసి పోసి అప్పుడు పట్టుకొచ్చి త్రాగి. లేదా ఇంకా కొంచెం పెద్ద పిల్లలు అనుకో, నీళ్ళు పోసుకుని త్రాగి తర్వాత దాని మీద మళ్ళీ మూత పెట్టేసి లేకపోతే అది తీసుకుని తినని కొంచెం వాళ్ళకి అర్థమయ్యే రీతిగా వాళ్ళ వయసుని బట్టి మనం వాళ్ళకి ఈ యొక్క సలహాలు లేకపోతే కమ్యూనికేషన్ అన్నది మనం
చేస్తూ ఉండాలి. వాళ్ళకి అర్థం కాకుండా మనం చేయకూడదు. లేదా వాళ్ళ శక్తికి మించి మనం వాడికి చెప్పకూడదు. The last one is you have to be consistent, which means the instruction that you give to your children, you have to repeat it frequently. See, we all say, how many times did I tell you? It is because they are children. Some things you have to tell many times. So as parents, we have to repeat the communications to our children many times. అండ్ మూడవది ఏంటంటే కన్సిస్టెంట్గా, అంటే పిల్లలకు మరి చెప్పింది మళ్ళీ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కనుక గ్రహించుకోలేరు వెంటనే. కనుక మనం విసుక్కోకుండా ఎన్నిసార్లు చెప్పాలి నీకని వాళ్ళని తిట్టకుండా మరి చెప్పింది మళ్ళీ ఒకసారి రిపిటేషన్ ఫ్రీక్వెంట్గా ఎక్కువ సార్లు వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ గుర్తు చేస్తూ ఉండాలి. At the same time, it is important that you don't contradict, especially father and mother. Father should not give one instruction, mother should not give the opposite direction. Father says, now don't go outside and play, stay at home only. Mother says, no, you go out and play. So, should not contradict. For children, both father and mother should reinforce the instruction. They should give the same communication, not opposite. అదే కన్సిస్టెంట్గా, నిదానంగా, ఒకే రకంగా ఉండాలి అని అంటే మరి వాళ్ళకి చెప్పిందే చెప్పటము, వాళ్ళకి గుర్తు చేయటమే కాకుండా మరి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒకే రకంగా మాట్లాడాలి. బయటికి వెళ్ళమని తల్లి అంటే తండ్రి కూడా బయటికి వెళ్ళమని, అంతేగాని తండ్రి వెళ్ళొద్దని. ఈ విధంగా తల్లిదండ్రులే ఒకరికొకరు కాంట్రడిక్ట్ అయితే వాళ్ళకి మనం చెప్పిన విషయాన్ని వాళ్ళు చక్కగా వినేలాగా మనం వారికి అసలు సహాయం చేసిన వాళ్ళం కాము. So these are the three things that you can keep in your mind when you communicate to your small children and even to adults, that your communication should be clear, concise and consistent. మరి మనం పిల్లలతో మాట్లాడేటప్పుడు మన యొక్క సంభాషణ క్లియర్గా, మరి స్పష్టంగా, కన్సైజ్గా, చిన్నదిగా, మరి కన్సిస్టెంట్గా ఎప్పుడు కూడా అదే మాట, ఒకటి వేరొక మాట కాకుండా ఎప్పుడు ఒకే విధంగా ఉండాలి. ఇది పిల్లలకే కాదు కానీ మనందరికీ కూడా చాలా అవసరమైంది. Next is another very, very important thing that as parents we should consider is మరలా చూడబోతుంది. అది తల్లిదండ్రులకి మనకి అందరికీ కూడా పేరెంట్స్గా చాలా ఉపయోగపడే స్టెప్ విషయం మనం చూస్తున్నాం. This is called the ICU of communication. You know what is ICU, right? In the hospital intensive care unit, you know this. ICU అంటే మనందరికీ తెలుసు కదా. మరి సంభాషణలో ICU అంట, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లాగా సంభాషణలోనే ఇది చాలా ప్రాముఖ్యమైనది. I stands for interest over interrogation. That means when you talk to your child or to your husband or to anybody, you should be genuinely interested in their life to know what is happening with them. ఇది మొదటి ICUకి మొదటి ఐకి ఇంట్రెస్ట్ ఓవర్ ఇంట్రగేషన్ అంటే మనం వాళ్ళ గురించి తెలుసుకోవాలి ఏంటో అని ప్రశ్నలు వేసి వాళ్ళ సంగతులు తెలుసుకునే దానికన్నా వాళ్ళ పట్ల నిజమైన శ్రద్ధ కలిగి ఉండటం. That's right. So sometimes when we ask to our children, so what are you doing? Where did you go? Why did you do this? When did you come? Who did you talk to? And even to our spouse, why are you late? What did you do? Who did you meet? See, it should not be like a police, interrogating a criminal. Sometimes we speak like that. So many questions we keep asking. ఇంట్రోగేషన్ అంటే మనకు తెలుసు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఏదో విచారణ పొందాలి, మరి సమాచారము మరి పొందుకోవాలని చెప్పి ఇది ఎందుకు చేసావు, అది ఎందుకు చేసావు, అప్పుడు ఎందుకు రాలేదు, అదే అలాగైంది, అది కాదు చాలా ప్రాముఖ్యమైనది. వాళ్ళ పట్ల మనకి శ్రద్ధ మొట్టమొదటి అవసరం. So instead of asking so many questions, you can actually ask statements. That means, hey, let us discuss this. Or can we talk about this? So instead of asking who, when, what, why, where, so many questions, have a conversation where you are able to know what is happening in the other person's life because you are very, very interested for their well-being. కనుక వాళ్ళని ఎక్కువగా ప్రశ్నలు అడిగే కన్నా ఏంటి ఈ విషయం గురించి మనం చర్చిందామా, ఇది ఏం జరిగింది, ఎలా జరిగింది అని మాట్లాడుకోవటం చాలా ప్రాముఖ్యం. ఎందుకు అంటే ఏదో వాళ్ళు చెప్పిన దాని గురించి వాళ్ళ యొక్క సమాచారం తెలుసుకోవాలని కాదు, కానీ మన శ్రద్ధ, మన యొక్క ఆశ ఏంటంటే ఈ యొక్క సంభాషణ ద్వారా ఒకరినొకరు పట్టుకోవటం. Then not just the question, but what is happening within. For example, when your child is saying something happened, not what happened, who said that, not like that. Why did that happen? What were you feeling at that time? You have to see
behind every conversation, what is happening inside the heart of the child. కనుక మనం ఏమిటి అని ప్రశ్నలు అడగటం కాదు, కానీ ప్రశ్నల తర్వాత కూడా మరి సంభాషించినప్పుడు కూడా యాక్చువల్గా వారికి ఏం జరిగింది, వాస్తవానికి ఆ వ్యక్తి లేదా బాబు ఆ పాప ఎలా ఫీల్ అవుతున్నారు, ఏం అనుకుంటున్నారు, ఎందుకు జరిగి, వారి హృదయంలో ఏముంది, వాళ్ళ మనసులో ఎట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యం. Suppose your child is coming and telling that the neighbor boy, he fought with me. Then you will say, oh, he fought with you? Bad boy. Don't fight. Don't play with him again. మన బాబు వచ్చి అమ్మ నా ఈ పక్కింటి బాబు నాతో దెబ్బలాడాడు అని చెప్పాడు అనుకోండి, మనం ఏమంటాం ఒక్కొక్కసారి, దెబ్బలాడాడా వాడంతేలే, నువ్వు ఇంకా వాళ్ళతో అసలు ఆడుకోకు అని చెప్తాం. Instead of saying like that, ask him, why do you think he fought with you? Why? What made him to fight with you? Maybe he had a bad day at home. Maybe his mummy scolded him. Maybe why did he fight with you? Also, what did you feel when he fought with you? Did you feel sad? Would you fight with him back, or would you forgive him? See, again, instead of staying on what happened outside, see what is happening inside the child, because I put it in a heart here. It's a very, very important principle for parents to remember. The heart of the matter is a matter of the heart. ఇక్కడ ఏంటి అంటే ఆ బాబు వచ్చి చెప్పిన తర్వాత, ఓహో తన మీతో దెబ్బలాడాడు, ఎందుకు దెబ్బలాడాడమ్మా, ఎందుకు దెబ్బలాడాడు, బహుశా వాళ్ళ అమ్మ ఏమన్నా తిట్టి తన మూడు బాగాలేదేమో, తను కోపంగా ఉన్నాడేమో, ఆ కోపం అంతా వచ్చి నీతో దెబ్బలాడి నీ చేశాడు, కానీ నువ్వేమనుకున్నావు, నీకు ఎలా బాధ అనిపించిందా, నువ్వేమనుకుంటున్నావు, సరే ఈసారి ఎప్పుడు చేయలే, నువ్వు క్షమించేసేయాలి కదా అని పిల్లలకు మనం ఆ విధంగా నేర్పించాలి. ఇక్కడ ఈ హార్ట్ బొమ్మ ఇక్కడ ఎందుకు పెట్టానంటే, అక్కడ ఉన్నది కదా మ్యాటర్ ఏంటి, ద హార్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ద హార్ట్. అసలు ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే మన హృదయంలో ఏం జరిగింది, ఎలాగా అతను అనుకుంటున్నాడు అన్నది తెలుసుకోవటం పిల్లల గురించి ఈ సంభాషణలో భాగం. Also, another important thing is we need to always allow children to complete their statements. Suppose your child went somewhere and coming and telling you something, don't say, oh, I know what would have happened. I don't have time. I'm very busy. So we'll talk later. Okay. Don't do like that. Give them the time to finish what they are saying. Even if it is a small thing, even if it is very silly to you, allow them to complete their statements. ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పిల్లలు మనతో సంభాషించేటప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నా కూడా అది వాళ్ళు పూర్తిగా చెప్పే వరకు మనం వినాలి. వాళ్ళు చెప్తుంది ఏదో మనకు ఆల్రెడీ తెలుసు అనుకోండి, తెలిసినా కూడా నాకు తెలుసు నాకు అర్థమైపోయింది, నువ్వేం చెప్పొద్దు, నేను చాలా బిజీగా ఉన్న తర్వాత చెప్తు, కానీ ఇప్పుడు వద్దులేమని అనవద్దు. వాళ్ళు చెప్పాలనుకున్నది అది చాలా మంచి విషయమైనా సిల్లీ విషయమైనా ఎలాంటిదైనా వాళ్ళు తల్లిదండ్రులకి చెప్పాలనుకున్నవి వాళ్ళని చెప్పనిస్తే వాళ్ళు నిజంగా మనం చక్కగా నడుపుతున్నట్టు. Sometimes children tell things that are not very real also. Child may say, oh, there is a booth in the room, or there's a monster under my bed, or there's a tooth fairy, something. You know that it is not real because you are an adult, right? It's all not true things. But for a small child, it may be true. So don't say, ayyo, you are 9 years old. Till now, you believe all those stupid things. So what is wrong with you? I've told you, See, don't make fun of what they are saying. It may be silly to you, but in their small mind, it is important to them. So hear it and try to enjoy that conversation. మరి పిల్లలు ఒక్కొక్కసారి లేనిపోనివి కూడా కల్పించి చెప్తారు, లేదా వాళ్ళు అనుకున్నాయి వాళ్ళు ఎవరి దగ్గరన్నా విన్న విషయాలు వాళ్ళు కొన్నిసార్లు ఇమాజినేషన్లో స్టోరీలు చదివినప్పుడు వచ్చి అక్కడ మంచం కింద మాన్స్టర్ ఉంది, ఇలాంటి విషయాలు వాళ్ళు చెప్పొచ్చు. అవి నిజం కాదని మనకు తెలుసు, అయినా కూడా వాటిని విని తర్వాత వాళ్ళతో ఆ విషయాలు మాట్లాడవచ్చు. అంతేగాని నువ్వేం పిచ్చా ఏంటి ఇలాంటివి చెప్తున్నావు, ఎందుకు ఉంటుంది అనుకుంటున్నావు అని వాళ్ళని వెంటనే డిస్మిస్ చేయడం, అంటే ఏం కాదులే అన్నట్టు వాళ్ళని తీసిపాడేయొద్దు అన్నమాట, తీసిపాడేయకూడదు మనం. So as parents, we have to be truly interested in the lives of our children. As a subnote, I'm telling you, if any of you are not feeling interested to know what's happening in your child's life, you need to pray to the Lord that God will give you genuine interest in your child's life. మనం పిల్లలు ఏమి చెప్తున్నా ఏం చేస్తున్నా వాళ్ళ యొక్క విషయాల్లో మనము ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునే వాళ్ళుగా ఉండాలి.
మనం పై విషయాలు లేదా చదువు వీటి విషయమే శ్రద్ధ తీసుకోవటం కాదు, కానీ వాళ్ళు ఎలాంటి విషయాలు మనకు తల్లిదండ్రులకు చెప్పాలని ఇంకా తల్లికి చెప్పాలని ఆశపడుతుంటే అవన్నీ కూడా వినటానికి మనం శ్రద్ధ చూపించే వాళ్ళంగా ఉండాలి. అలాగే కానీ మనం చూపించకపోతే అలాంటి పేరెంట్గా నువ్వు ఉన్నావని నువ్వు అనుకుంటుంటే నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ప్రార్థించి మరి ఆయన సహాయం కోరుకోవాలి. Second ICUC is giving them compliment over criticizing. రెండోది ఏంటంటే మరి వాళ్ళని విమర్శించే కంటే వాళ్ళని మెచ్చుకోవటము ఆమోదించడం చాలా ప్రాముఖ్యం. ఇది రెండో సి. ఐసీయూలో సి ఏంటంటే వాళ్ళని విమర్శించకుండా వాళ్ళని మరి ఆమోదించటము మెచ్చుకోవటము చాలా ప్రాముఖ్యమైనది. I am not saying that you should not correct your children. You should correct them. You should discipline them. But as parents, generally, we always criticize our children and don't appreciate them. This is not good. ఇలాగని చెప్పి నేను వాళ్ళని గద్దించకూడదు, లేకపోతే వాళ్ళు చేస్తున్నది తప్పని వాళ్ళని సరిదిద్దకూడదని కాదు, అది చెప్పట్లేదు. కానీ నేను ఎక్కువ శాతము మనం పిల్లల్ని సరిదిద్దటానికి మరి విమర్శించడానికి చూస్తాం, కానీ మరి వాళ్ళని మెచ్చుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. విమర్శించవలసింది చాలా ప్రాముఖ్యం అనుకుని విమర్శించడానికి మనం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం, కానీ వాళ్ళని మెచ్చుకోవటం ఎంత ప్రాముఖ్యమైందో అన్నది మనం మర్చిపోతూ ఉంటాం. Even small things we can learn to appreciate them. For example, just this morning, my son wanted to eat bonda for breakfast. So he said, I will only go and buy it just next door. You don't even have to go to the main road, it's just the next door. But he himself went and bought it and came by himself. So we appreciated him many times for that. It's a very small thing. He's already 9 years old. There's nothing great. I can say, oh, when I was a child, I used to go to school also alone at this age. What is there? You just went and bought. But instead of doing that, you should appreciate, even if it's a very small thing. Oh, you bought the bonda by yourself. Oh, did you get the right amount as change? Very good. That's excellent. So appreciate them even for a very small thing. మనం చిన్న విషయాలకైనా మన పిల్లల్ని మనము మెచ్చుకునే వాళ్ళంగా ఉండాలి. ఉదాహరణకి ఉదయం ఏం జరిగిందంటే మా పెద్ద బాబు మరి బోండా కావాలి బ్రేక్ఫాస్ట్ కని అడిగి ప్రక్కన వెళ్ళి బోండాలు తీసుకొచ్చాడు. మెట్లు దిగితే ప్రక్క ఉన్న షాపే బోండాలు బ్రేక్ఫాస్ట్ అమ్ముతారు అక్కడ. సో తనేది తీసుకొచ్చాడు. సో తీసుకొచ్చినప్పుడు మేము అందరం కూడా చాలాసార్లు అప్రిషియేట్ చేయాలి. నువ్వే తెచ్చావు, ఒక్కడే వెళ్ళి చక్కగా తీసుకొచ్చావు, కరెక్ట్ చేంజ్ మళ్ళీ వెనక్కి ఇచ్చారా వాళ్ళని అడిగి చాలాసార్లు మేము మెచ్చుకున్నాం అన్నమాట. అది చిన్న పనే, కానీ మెచ్చుకోవటం చాలా లేదా 9 సంవత్సరాలు అప్పుడు మేమైతే మేము స్కూల్కి ఒక్కళ్ళమే పుస్తకాలు మోసుకుని వెళ్ళాం, అది పెద్ద గొప్ప పని కాదు, ఏం మెచ్చుకోవాలి అని మనం అనుకోకూడదు. So this one good way to speak to children and to your husband and to anyone is the sandwich model. పిల్లలతోని ఇంట్లో భార్య భర్తలతో ఒకరితో ఒకరు సంభాషించుకోవటానికి ఒక ఉదాహరణ ఏంటంటే శాండ్విచ్ మోడల్. శాండ్విచ్ అని తెలుసు కదా అందరికి. I hope you all know what a sandwich is. Sandwich is 2 pieces of bread will be there, soft bread. In between, some spicy filling will be there. That is the sandwich model. మనందరికీ తెలుసు, మనం తింటాం కదా, 2 బ్రెడ్ పీసెస్ మధ్య కొంత ఫిల్లింగ్ చికెన్ అవన్నీ ఉంటాయి అవి. If somebody gave you a full bowl of that sandwich filling, some spicy chicken tikka or mutton, something very spicy, and gave you full bowl of that filling, you cannot eat it. It will not be good. It will not be tasty for you. మరి ఎవరన్నా చాలా కారం స్పైసెస్ వేసేసి ఒక బౌల్ నిండా ఒక చికెన్ టిక్కా లాంటిది ఇచ్చారనుకో, మనం తినగలుగుతామా? But when you keep it as a sandwich, that means you take 2 pieces of bread and take little of that spicy tikka and put in between and eat. It will be very tasty. అంత కారము స్పైసీ ఉన్నదాన్ని ఒక 2 బ్రెడ్ ముక్కల మధ్య పెట్టితే అది తగ్గి దాని రుచి చాలా ఎక్కువ అవుతా ఉంటది. So the 2 pieces of bread are the appreciations you give to your child. ఈ 2 బ్రెడ్ ముక్కలు ఏంటి అని అంటే ఉదాహరణకి మనం పిల్లలకి ఇచ్చే ఆ మెప్పు లేకపోతే ఆ మెచ్చుకోవటం. The filling is the criticism you give to the child. పిల్లలకి ఆ మధ్యలో ఉన్న ఆ స్పైసీగా ఉన్న ఆ యొక్క చికెన్ గాని ఏదైనా కూడా అది మనం వాళ్ళని విమర్శించేది. So for example, suppose your child came home and quickly finished his homework and came to you. ఉదాహరణకి ఒకవేళ మీ బాబు లేదా మీ పాప స్కూల్ నుంచి వచ్చి త్వరగా తన హోంవర్క్ ముగించేసుకుని మీ దగ్గరకు వచ్చారు అనుకోండి.
But maybe he didn't do it neatly. హోంవర్క్ చేసి ఉండొచ్చు కానీ అది సరిగ్గా చక్కగా చేయలేదు, నీట్గా Oh. రాయలేదు. What will you usually say? మనం అప్పుడు ఏం చెప్తాం? What is this? What a dirty homework, all mistakes. Go, redo it and come. మనం ఏమంటాము? ఇదేంటి ఇంత త్వరగా చేసి నా దగ్గరికి వచ్చేసి ఏమి బాగా చేయలేదు, మళ్ళీ రాయి అని చెప్తాం. Instead of saying that, you can tell, oh wow, you already finished the homework so quickly. Oh, I appreciate you. This is the first thing you came home and you finished. Very good. మనం అలా చెప్పే కన్నా ఏం చెప్పాలి? అయ్యో నువ్వు చాలా బాగా చేసేసావు, అప్పుడే ముగించేసావా, స్కూల్ నుంచి వచ్చి నువ్వేమి చేయకుండా వెంటనే నీ హోంవర్క్ ముగించుకున్నావే, వెరీ గుడ్ అని చెప్పి మనం మెచ్చుకోవాలి. So that is the first piece of bread, that appreciation. అది అప్రిషియేషన్ చేసింది, మెచ్చుకుంది ఒక బ్రెడ్ అన్నమాట. But then you also have to tell him he didn't do properly. So then you should say, but I think it is not very neat. Oh, I can see some addition mistake. This answer is not right. Will you please redo it again? I think this first part is okay, but this part, can you rub and rewrite? మళ్ళీ మనం ఏం చేయాలంటే మరి అది సరి చేయాలి కనుక నువ్వు కొన్ని తప్పులు రాసినట్టున్నావు చూడు, హ్యాండ్ రైటింగ్ సరిగా లేదు, స్పెల్లింగ్స్ మళ్ళీ రబ్ చేసి మళ్ళీ రాస్తావా, అక్కడ ఎడిషన్స్ చేసే కదా లెక్కలు, ఆ టోటల్ కూడా తప్పేసేవే, అయ్యో చూడు అవన్నీ మళ్ళీ చెయ్యి ఒకసారి అని చెప్పాలి. So that is the chicken tikka we are giving. So appreciate first, then you give the correction, and then again you say, then the child will be willing. I promise you, if you approach it this way, your child will very happily go and rub and redo. Then you can tell him, see, wonderful, you finished the work very well. So that is the third piece of sandwich. అప్పుడు మనం చికెన్ టిక్కా దాని మీద పెట్టినట్టు అన్ని మళ్ళీ చేస్తాం కదా, ఆ తర్వాత మళ్ళీ తను చక్కగా హోంవర్క్ చేసి మళ్ళీ చూపించినప్పుడు మళ్ళీ అప్రిషియేట్ చేస్తాం, మళ్ళీ మెచ్చుకుంటాను, నువ్వు చక్కగా చేసావు, వెరీ గుడ్, ఇప్పుడు బాగుందిలే అని చెప్పి మళ్ళీ రెండో బ్రెడ్ పెట్టినట్టు శాండ్విచ్ ఫుల్ రెడీ అయినట్టుగా మన సంభాషణ ఉండాలి. So I hope you understood this. Whenever you want to correct your child or criticize your child, always cover it with appreciation so that your child will not feel very hurt and very demotivated. He will feel encouraged to take your correction. ఎప్పుడు మనం పిల్లలకి మరి వాళ్ళని విమర్శించాలి లేదా వాళ్ళ తప్పులు కరెక్ట్ చేయాలి, వాళ్ళని సరి చేయాలని అన్నప్పుడు అది ఆ విధంగా చేయకుండా మొదటగా వాళ్ళని మనం మెచ్చుకుని ఆ తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన కరెక్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళు సంతోషంగా కరెక్షన్ తీసుకుంటారు, వాళ్ళు ఏమి బాధపడరు, మళ్ళీ ఇంకా సంతోషంగా వాళ్ళు ఇంకా ముందుకి వెళ్ళిపోతారు. Another thing is constructive criticism. You can correct somebody in two ways. One, to build them up, one to tear them down. Now, when you use I statements, I will give an example. Most of the time, how do we correct each other? You are like this, you didn't do it well, you are like this, you are a bad boy, your work is dirty. Usually, whenever we correct somebody, we will always say you. రెండోది ఏంటంటే మనము పిల్లల్ని ఎవరినైనా సరే మనం వాళ్ళని విమర్శించాలి లేదా వాళ్ళని సరి చేయాలి అన్నప్పుడు కన్స్ట్రక్టివ్ వే అంటే వాళ్ళని కట్టడానికే కానీ వాళ్ళని పెరగటానికి మనం చేయకూడదు. మన యొక్క క్రిటిసిజం ద్వారా, మన విమర్శ ద్వారా మనం వాళ్ళని సరిచేయటం ద్వారా వాళ్ళు కట్టబడాలి కానీ వాళ్ళు ఇంకా తక్కువలోకి వెళ్ళిపోకూడదు. కొన్నిసార్లు ఎప్పుడు కూడా నువ్వు ఇలా చేసావు, ఇలాగ రాసావు, ఇట్లాగే మాట్లాడతావు, ఎన్నిసార్లు నువ్వు తప్పు, నువ్వు అన్న మాటలు మనం తన పిల్లల పట్ల వాడినందువలన అది మరి కన్స్ట్రక్టివ్గా ఉండదు, డిస్ట్రక్టివ్ అని పోలదోసే విధంగా ఉంటుంది. Instead of saying you can start with I. For example, you can say, I feel so sad that you didn't finish your homework. I feel really upset that the house is very dirty. I feel discouraged that you are not obeying me. So instead of blaming them directly, you start with I. How do I feel because of your action? So you are taking some part of that responsibility and your child will understand, oh, we are in this together. Mummy is also part of this whole problem. కనుక మనం పిల్లల్ని నువ్వు ఇది చేసావు, నువ్వు ఇది చేయలేదు అన్ని బదులు నేను నా అన్న ఆ యొక్క పదాలతో మనం వాళ్ళతో మాట్లాడు. ఇల్లంతా శుభ్రం లేదు కనుక నాకు చాలా పిచ్చిగా ఉంది, నాకు చాలా బాధేస్తుంది, నేను అప్సెట్ అయ్యాను, నువ్వు వెంటనే హోంవర్క్ చేయకుండా ఎక్కువ ముందు ఆడుకున్నావు కదా, అందుకు టైం అంతా వేస్ట్ అయిపోయింది, అందుకు మమ్మీ చాలా బాధపడుతుంది, ఇప్పుడు మళ్ళీ మీరు చేయాలి కదా ఈ పని అని. కనుక అలాగా తల్లి లేకపోతే తండ్రి ఎవరున్నా కూడా ఆ టైంలో వాళ్ళు కలుపుకొని మాట్లాడితే పిల్లలకి ఓహో
మనం ఈ పనిలో నేను మమ్మీ అందరం ఉన్నాం కదా, అందుకు మమ్మీ కూడా బాధపడుతుందని వాళ్ళు అనుకుంటారు. And also it's very, very important to do this because the child psychology studies show that you need 5 appreciations to compensate for the damage that one criticism causes in your child. Please hear me very carefully, okay? 5 appreciations you need to give your child to compensate for the damage that one discouraging, destructive word causes to them. ఇది సైకాలజిస్టులు చెప్పింది, ఎడ్యుకేషనల్ స్పెషలిస్ట్ చెప్పింది ఏంటంటే, ఒక్క నెగిటివ్ స్టేట్మెంట్ లేదా ఒక్క విమర్శను పిల్లలకి మనం ఇచ్చినట్లయితే దానికి సరిపోవటానికి 5 అప్రిసియేషన్స్, 5 మెచ్చుకోవటాలు, 5 పొగడ్తాలు ఉండాలి. 5 సార్లు వాళ్ళని మెచ్చుకున్నప్పుడు ఒక్కసారి వాళ్ళని సరిచేయటానికి ఉపయోగించే మాట ఉపయోగించవచ్చు అన్నమాట. ఇది చాలా ప్రాముఖ్యం. లేకపోతే వాళ్ళ యొక్క ఎదుగుదల కుంటుపడిపోతుంది. Many times when our children become teenagers, they are very distressed, they are upset, they are very sad, and we say, oh, why are you sad? It is because of the way you've treated them when they were small. You constantly criticize them, you are no good, your work is not neat, you are like this, you are like that. When you constantly say that, that really hurts the child's identity. పిల్లల్ని మనం చిన్నగా ఉన్నప్పుడు అస్తమానం కూడా నువ్వు సరిగా చదవలేదు, నువ్వు సరిగా రాయలేదు, నువ్వు ఇవన్నీ ఇక్కడ పాడేసావు, నువ్వు అన్నం తినేటప్పుడు సరిగా ఉండట్లేదు, ఇలా చేసేవా అలా చేసేవని ఎప్పుడు కూడా వాళ్ళకి ఈ విధమైన విమర్శ ఇస్తా ఉంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఒక రకంగా మూడీగా ఉన్న పిల్లలుగా వాళ్ళు అయిపోతారు. And third U is we should always be us-centered and not me-centered. మూడవది ఐసీయూలో యు ఏంటంటే ఎప్పుడు కూడా మేము, మనము ఉండాలి కానీ మీ లేకపోతే నేను, నాకు అన్న మాటలు రాకూడదు. The father or mother should not become selfish and think it's about me. I will decide. I want my way. In a family, that should never be the case. పిల్లలు తల్లిదండ్రుల మధ్య ఉన్న సంభాషణలో ఎప్పుడు కూడా తల్లి కానీ తండ్రి కానీ నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, లేకపోతే నా ఇష్టము నేను చేస్తున్నాను, నేను చెప్పాను కాదు, కానీ ఎప్పుడు కూడా మనము, అందరము లేదా మేము అన్న మాట మనం ఉపయోగించాలి. You should always have a common family agenda and family goals. Everything we do should be for the good of everybody, not me, but us. ఎప్పుడు కూడా కుటుంబంలో అందరికీ సంబంధించిన మరి విషయాలు లేదా అందరికీ సంబంధించిన గోల్స్ మనము కలిగి ఉండాలి. అంతేగాని తండ్రికి ఇష్టమైంది లేదా తల్లికి ఇష్టమైంది, నాకు ఇష్టమైంది, పిల్లలకి ఇష్టమైంది అని అది కాదు, కానీ అది అందరు కామన్ గుడ్ అంటే కుటుంబ వ్యవస్థ అంతటికీ కూడా ఉపయోగకరమైన విధంగా మన సంభాషణలు కొనసాగుతూ ఉండాలి. And we need to take, as parents, we have to take initiative to make sure that what we do is for the good of everybody in the family. Take initiatives. పిల్లలకైతే తెలియదు, కానీ తల్లిదండ్రులుగా ఇది మన బాధ్యత ఏంటంటే మనమే చొరవ తీసుకోవాలి. కుటుంబం యొక్క మరి చక్కగా ముందుకు కొనసాగాలని అంటే పిల్లలు వాళ్ళు తీసుకోలేరు, వాళ్ళకి తెలియదు, వాళ్ళు నేర్చుకుంటారు. కానీ భార్య, భర్త, తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరి చొరవ తీసుకుని కుటుంబంలో ముందుకు కొనసాగాలి. And as parents, when we realize that we are being selfish, we have made mistake, we have not considered our children's well-being, we have to have the humility to apologize, genuinely apologize, say sorry. ఎప్పుడు కూడా మరి నిజంగా మరి బాధపడుతూ పిల్లలకి లేకపోతే ఒకరికొకరు కూడా మరి క్షమాపణ అడుక్కోవాలి. ఇది ముందు కూడా చెప్పారు, క్షమించుకోవటము, క్షమాపణ అడగటం అన్నది కుటుంబంలో చాలా ప్రాముఖ్యమైనది. Now, this is about non-verbal communication. As I told you, not only the words, but how you speak is very, very important. మనం ఇదంతా కూడా ఇంతవరకు మనము ఎట్లా మాట్లాడుతున్నాము, ఏం మాట్లాడుతున్నాము అన్నదే కాకుండా మరి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, శరీర కదలికలు, అది కూడా చాలా ప్రాముఖ్యమైందని మనం చూస్తున్నాం. When you talk to your children, what does your face say? What expressions does your face give? If you are already upset about something else inside, your face will show that you are upset, right? So you need to control your emotion, control your feeling, and then talk to your children. మరి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అంటే ముఖ కవళికలు అంటారు తెలుగులో, ముఖ కవళికలు. దానికన్నా
ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అంటేనే బాగా అర్థమవుతుంది. సో ఈ యొక్క మన ముఖము చెప్పేస్తుంది మనం ఎలాగున్నామని. మనం ఏదన్నా కొన్ని విషయాల్లో కొంచెం బాగోక అప్సెట్గా ఉండి మనం ఉన్నామనుకో, మన ముఖంలో తెలిసిపోద్ది కనుక మనం పిల్లలతో మాట్లాడేటప్పుడు మన యొక్క ఎమోషన్స్, మన యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ మాట్లాడాలి. Also, when you talk to your children, it is always good that you keep a similar body posture to your children. For example, if a child is sitting on the floor and maybe he threw water or he spilled some food there and he's sitting on the floor, if you go and stand there and keep shouting at your child, because you are much bigger in size and your child is very small, your child will be looking at you and he will really get threatened because you are so big and your sound is much bigger, right? So always, if possible, try to maintain the same body posture as your child. If your child is sitting, sit with your child and talk. See, that's why I took these pictures so you understand what it means by your body posture. మరి శరీర కదలికలు అది మనం చూస్తుంటే మరి వాళ్ళ పిల్లలు ఎలాగున్నారు లేదా పిల్లలు ఎక్కడున్నారో అదే పొజిషన్లో ఆ బాడీ లాంగ్వేజ్ ద్వారా మనం వాళ్ళతో సంభాషించడం మంచిది. ఉదాహరణకి పిల్లాడు కింద నిలబడి ఉన్నాడు, నీళ్లు పాడేస్తాడు, మనం దూరాన్ని నిలబడి గట్టిగా అరవటం కన్నా అది ఇంకా మనం దూరంగా ఉంటే వాళ్ళకి మనం పెద్దోళ్ళము మన స్వరం ఎక్కువ ఉంటుంది కనుక వాళ్ళు కొంచెం భయపడే అవకాశం ఉంది. అక్కడ మనం ఆ సమస్యను తీర్చుకోలేకపోతాం. అలా కాకుండా మనం కూడా చాలా దగ్గరికి నిలబడి బాబు నిలబడి ఉంటే ఇక్కడ రెండవ బొమ్మలో ఉన్నట్టు తల్లి కూర్చుని దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళిద్దరూ ఒకే రకంగా మాట్లాడుకోవటానికి అర్థం చేసుకోవటానికి ఉపయోగకరంగా ఉంటారు. Same way, when your children come to you, always appreciate them by smiling, by giving them a high five or thumbs up, pat on their back, laugh with them. Always make sure that through your body language, see, small children, one of the first things they learn to do is give high five, right? Even 6 months, 8 months babies, they will give you high five. But we stop it when they are small only. Even as they grow big, always give them thumbs up, high five, encourage them, pat on their back. Like that, by doing some of these gestures, we can really encourage our children. నాన్ వెర్బల్ లాంగ్వేజ్లో ఇంకొకటి ఏంటంటే గెస్చర్స్ అంటే సంజ్ఞలు. మనం ఇప్పుడు ఇట్లా చేస్తున్నాం కదా హైఫై అని, మరి చక్కగా ఈ స్మైలింగ్ ఫేస్లు మనం కంప్యూటర్లో ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అట్లాగే పిల్లలకి థమ్స్ అప్ ఇట్లా చూపించటము, తమ్ము అంతా ఈ విధంగా వాళ్ళకి అలవాటు అయిన లాంగ్వేజ్ అది కనుక ఆ విధంగానే మనం వాళ్ళని దగ్గరికి తీసి ఇట్లాగా బ్యాక్ మీద కొట్టటము అంటే అది వాళ్ళని మెచ్చుకున్నట్టు ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా అర్థమయ్యే భాష. Also, always maintain eye contact when you speak to your child, especially when your child does something wrong and he comes to you. He won't look at you, "Mommy, Daddy, I did like this. I'm sorry. I don't want." They won't look at you. Encourage them to always look at you, look at your face and speak. That is a very, very good way of communicating with your children. తర్వాతది ఐ కాంటాక్ట్ అంటే కనుదృష్టి. పిల్లల కళ్ళల్లోకి మనం కళ్ళు పెట్టి చూడటం ఎప్పుడు కూడా ఎవరితో మాట్లాడినప్పుడు కూడా అది చాలా ప్రాముఖ్యం. అయితే పిల్లలు ముఖ్యంగా వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళు మన వంక చూడటానికి ఇష్టపడరు. కింద తల ఉంచుకుని ఏదో చెప్తారు, "మమ్మీ నేను చేయలేదు, నేను చేశాను, సారీ" అని ఏదో చెప్పుకుంటా మాత్రం కళ్ళల్లోకి చూడటానికి ఇష్టపడరు. కనుక వాళ్ళ ముఖంలోకి చూస్తా, కళ్ళల్లోకి చూస్తా వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇంకా చక్కగా అర్థమవుతుంది. Another very, very important thing for parents to keep in mind is to touch your children physically, touch your children, because touching is a very, very important act that makes the brain to wire properly. As a child is growing up, if you give them proper physical touch, that will help their brain to develop properly. So as much as you can, even if it is not very common in your family, you have to intentionally make sure that you touch your children, you touch their face, you touch their body, you touch their hands to ensure that they feel the protection and security of the home. తర్వాత టచ్ అంటే స్పర్శ అంటే పిల్లల్ని మనం పట్టుకోవటం, వాళ్ళని హగ్ చేసుకోవటం, వాళ్ళని ముద్దు పెట్టుకోవటం, వాళ్ళతో కలిసి ఉండటం. చాలా మంది దూరంగానే ఉంటారు, ఒకరినొకరు ముట్టుకోవటానికి ఇష్టపడరు, హగ్ చేసుకోవటానికి ఇష్టపడరు, ఆ విధంగా ఉంటారు. మన యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలాగున్నా కూడా మరి సైకాలజిస్టులు చెప్పేది ఏంటంటే పిల్లల్ని తల్లిదండ్రులు ఈవెన్ కొంచెం పెద్దోళ్ళు అయినా అప్పుడు కూడా వాళ్ళని మనం పట్టుకోవటము, ముట్టుకోవటము,
ఈ విధంగా హగ్ చేసుకోవటం వలన వాళ్ళ యొక్క మైండ్, వాళ్ళ మెదడు చక్కగా మరి అభివృద్ధి అవటానికి అవకాశము ఉందని. Another thing is physical distance or space. When they are small, you can keep them on your lap, you can hug them, but as they grow big, give them the right kind of space, right environment, keep a distance as they grow big, right? When they are small, you can keep them on your lap, but when they are 15 years old, you may not be able to keep them on your lap. So according to the age, you need to put a good, healthy space between the parent and the child when you talk. పిల్లల్ని చిన్నగా ఉన్నప్పుడు మనం ఎత్తుకుంటాము, మనం చక్కగా మీద కూర్చోబెట్టుకుంటాము, హగ్ చేసుకుంటాం. అయితే తర్వాత కొద్ది రోజులకి ఫిజికల్ డిస్టెన్స్ అంటే భౌతిక దూరాన్ని కూడా పాటించాలి. అంటే బాగా దూరం ఉండమని కాదు, బాగా దగ్గర. ఆ టైంకి ఏది సరిపోతుందో, కొంచెం చిన్న పిల్లల్ని బాగా దగ్గర, కొంచెం పెద్ద అయిపోయిన పక్కన కూర్చోబెట్టుకుని ఇలా భుజం మీద చేతులేసి మాట్లాడవచ్చు అనమాట. Also, as we already said, the tone and modulation. If your children are even doing something wrong, you should not scream at them or shout at them. By that, you will not have anything. You should only have mild and moderate tone. You should never become aggressive, like shouting and screaming. That will not achieve any purpose. ఇంకా చివరిగా మళ్ళీ మన యొక్క టోన్, మన వాయిస్, తర్వాత వాయిస్ యొక్క కదలికలు, మాడ్యులేషన్, నెమ్మదిగా మాట్లాడటం, కొంచెం గట్టిగా మాట్లాడటం, ఇంకొంచెం గట్టిగా మాట్లాడటం. ఏదేమైనా కూడా మనం గట్టిగా అరవటము, గొంతుకు చీలిపోయినట్టు వాళ్ళ మీద పిలవటం వాళ్ళని, ఆ విధంగా చేయటం చాలా తప్పు. I've heard somebody say that your volume should never go beyond 5. That is, if you put 1 to 10, 1, 2, 3, 4, up to 10. Okay, 10 is your maximum sound. You should never go above 5 when you talk to your children. That means if you can speak so much high till 10, you should stop at 5. You should never increase your sound above 5 when you speak to your children. పిల్లలతో మాట్లాడినప్పుడు మన యొక్క వాల్యూమ్, మన యొక్క స్వరము ఎంత వరకు, అంటే ఆ యొక్క శబ్దము ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే 5 వరకు. అంటే మనకి ఎంత కెపాసిటీ ఉంది, ఎంత మాట్లాడగలము, అందులో సగం అనమాట. సపోజ్ 10 వరకు మనకి ఎప్పుడు కూడా స్కేల్ పెడతారు కదా, 10 ప్రతిదానికి. సో అంటే మనం ఎంత అరవగలము, లేదా ఎంత వాయిస్ మన దగ్గర ఉన్నది దానికి గ్రహించుకుని అందులో సగమే మనము మ్యాక్సిమం అదనమాట. లేకపోతే 2, 3 కూడా మాట్లాడే విధానాన్ని బట్టి, ఆ టాపిక్ని బట్టి ఉంటుంది. కనుక ఆ విధంగా మన యొక్క వాల్యూము, మన నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఉండాలని. The main important point here is both what you say and what you do with your body should convey the same message, right? Your words and your actions should always be the same. Yeah, you should not say, what to say, suppose you're hugging the child and saying, I love you, but if you're very harsh, yeah, I love you. That doesn't mean that you love him, because your tone shows that you don't love him, but you're saying you love him. That will not work. Your verbal and non-verbal communication should always mean the same message. కనుక మన మాటలు, మన శరీర కదలికలు రెండు కూడా ఒకే సందేశాన్ని అందించాలి. పిల్లలకేంటి, పెద్దలకేంటి, ఎవరికైనా సరే మన యొక్క మాటలు, మన శరీర కదలికలు, వాళ్ళని ముట్టుకుని మాట్లాడినప్పుడు వాళ్ళతో ఏం చెప్పినా కూడా ఈ రెండు కూడా ఒకే రకంగా, ఒకే మెసేజ్ని వాళ్ళకి అందించాలి. So what we are saying here is you have to communicate intentionally. That means however you have communicated till today, from now onwards, you have to think and communicate intentionally, purposefully, so that this kind of communication becomes a habit to you. మనము ఇంతవరకు ఏ విధంగా మనం సంభాషించేమో పిల్లలతో లేదా కుటుంబంలో ఇతరులతో, అది ఇంతవరకు చేసింది వదిలేద్దాం. ఇక నుంచి ప్రతిదీ కూడా మనం ఒక ఉద్దేశంతో జాగ్రత్తగా మరి సంభాషించడం మనం నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. Now quickly to conclude, let's look at some biblical guidelines of speaking. మరి కొన్ని బైబిల్ వర్సెస్ మనం చూద్దాము. First one is speak the truth in love. మొట్టమొదటిగా మరి ప్రేమతో సత్యాన్ని పలకమని మనం ఎఫెసీలో అది చూస్తున్నాం. The problem we have is not only with children, even in the church or even in the ministry. The problem we usually have is we will speak the truth, but there will not be any love, or we love so much we are afraid to speak the truth. మనం చాలాసార్లు మరి సత్యమే పలుకుతాం కానీ మరి ప్రేమతో పలకం.
లేకపోతే ప్రేమతో పలుకుతాం, అసత్యం కాంప్రమైజ్ అయిపోతా ఉంటాం. బట్ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే స్పీక్ ద ట్రూత్ ఇన్ లవ్. So both truth and love should always come together when you speak. ఈ రెండు కూడా ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండాలి. ప్రేమ సత్యాన్ని కరెక్ట్ గా మనం మాట్లాడటానికి మనం ప్రయత్నం చేయాలి. Also, the second one is you have to speak gracious words seasoned with salt. This I've taken from two passages in Colossians and Ephesians. Your words should be full of grace and seasoned with salt. మనం చూస్తున్నాం కదా, మన యొక్క మాటలు ఏ విధంగా ఉండాలి అని అంటే ఉప్పు వేసినట్లుగా మరి కృపా సహితముగా ఉండాలని పౌలు మరి కొలస్సీలకు ఎఫెసీ సంఘానికి ఆయన రాశాడు. Mummy, I think your video is off. Yeah. So, words full of grace, what does it mean? Grace full of words full of grace. What is the meaning of that? ఇక్కడ ఈ వచనాలన్నీ కూడా మరి కృప 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 అన్న మాటతో వాడబడిన వచనాలను మనం చూస్తున్నాము. దాని అర్థం ఏంటి? So when you think of the word kripa or grace, what do you understand, right? You are saved by God's grace. So first thing that grace does in somebody's life is it saves you. ఎవరి జీవితంలో అయినా కృప కృప ఏం చేసింది అంటే మరి దేవుని యొక్క కృప మనల్ని రక్షించింది. Second, we will say by God's grace I could do this. Yeah, when you're sick you will say by God's grace I was healed. That means God's grace strengthens you in weakness. 2 Corinthians 12:9, my grace is sufficient for you, my strength is made perfect in your weakness. మనకి రెండోది కృప ఏం చెప్తుందంటే ఆయన కృప మనకి సహాయం చేస్తుంది. 2 కొరింథీ 12, నా కృప నీకు చాలును. మన యొక్క వీక్నెస్ లో మరి కృప మనకి శక్తిని మన బలహీనతలో మనకి శక్తిని ఇచ్చేది దేవుని యొక్క కృప అన్నది మనం గుర్తు చేసుకున్నాం. And in Titus 2:12 it says grace trains us or disciplines us to live godly life. మరి తీతులో ఏముందంటే మరి దేవుని యొక్క కృప మనం ఈ యొక్క అన్గాడ్లీనెస్ అంతటిని కూడా వదిలిపెట్టేయడానికి మనకు సహాయం చేస్తుంది అని. Now think about graceful words that you speak to your child. Your words should help to save your child in whatever difficult situation he is. It should save him. It should strengthen him if he's feeling weak, if he's feeling discouraged, if he's feeling demotivated. Your words should strengthen him and your words should train him and discipline him to live in godly ways. So your words should have these three effects in your child's life. మనము ఈ కృప అనే మాటని అర్థం చేసుకున్నప్పుడు నిజంగా మనము మన పిల్లలతో మాట్లాడినందువలన పిల్లల్ని అవి మరి వాళ్ళున్న పరిస్థితిలో వాళ్ళు ఏదన్నా కష్టంలో ఉంటే వాళ్ళని రక్షించేదిగా వాళ్ళని కాపాడేదిగా ఉండాలి. అదే సమయంలో వాళ్ళ యొక్క బలహీనతలో వాళ్ళని బలపరిచే మాటలుగా మన మాటలు ఉండాలి. ఆ కృప అన్న మాట వాళ్ళ జీవితాల్లో నెరవేరేలాగా లేదా కృప మరి వాళ్ళు ఈ లోక సంబంధమైన వాటికి ప్రభావితం చేయబడకుండా మరి దేవుని బిడ్డలుగా జీవించడానికి కూడా వారికి సహాయం చేయాలి. Next one is what are words seasoned with salt? When you think about salt, it has three main purposes. One, salt gives taste to food or brings flavor. Second, salt will prevent decay. That is why we put salt in fish and dry it, right? Dry fish. That is why we put so much salt. Same thing, pickles, you can keep it outside. Why? Because it has higher salt. So it preserves and prevents decay. And third one, salt will heal and clean. That is why we wash vegetables in salt water. That is why we gargle with salt water, because it has healing property. So these are the three properties of salt. మనం అక్కడ కృప గురించి చూసాము. అదే విధంగా ఇక్కడ ఉప్పు, మీ సంభాషణ మరి ఉప్పు వేసినదిగా మరి ఉండాలి అని ఉంది కదా. కనుక ఉప్పు ఏం చేస్తుందంటే రుచిని ఇస్తుంది. అదే విధంగా రుచిని ఇవ్వటమే కాకుండా అది జాగ్రత్తగా మరి దాన్ని కాపాడుతుంది, అది పాడైపోకుండా చేస్తుంది అన్నమాట. అందుకని మనం పచ్చళ్ళు అన్నిటిలో కూడా మరి ఉప్పు వేసి మనం ఈరంతా కూడా పాడవకుండా ఉంచుకుంటాం. అంతేకాకుండా ఉప్పు ఇంకేం చేస్తుందంటే శుభ్రం చేస్తుంది, స్వస్థత ఇస్తుంది, హీలింగ్. మరి ఏదన్నా కొన్నిసార్లు ఉప్పు ద్వారానే మనం గార్గిల్ చేస్తాము ఉప్పు నీళ్ళతో.
సో అప్పుడు గొంతుకు నొప్పి తగ్గుతుంది. ఇట్లాగా క్లీన్ చేయడానికి కూడా ఉప్పు వాడతాం అన్నమాట. కనుక అలాంటి ప్రభావిత చేసే విధంగా మన సంభాషణ ఉండాలి. So when we speak to our child, it should bring taste to his life. It should prevent him from going the wrong way, and it should heal him, and it should clean his life, which means the words we speak should really build our child up. అదే మన సంభాషణ మన పిల్లలతో ఉన్నప్పుడు అది ఎంతో రుచినిచ్చేదిగా, వాళ్ళకి సంతోషాన్ని తీసుకొచ్చేదిగా, వాళ్ళు ఈ లోకంలో కలిసి వాళ్ళు పాడవకుండా వాళ్ళని కాపాడేదిగా, అంతేకాకుండా వాళ్ళకి శుభ్రతన లేకపోతే మరి స్వస్థతని ఇచ్చేదిగా మన మాటలు వాళ్ళని కట్టాలి. And another principle that the Bible says is, do not speak before you hear the matter out. We are all very quick to speak, right? But we generally don't hear. And this is not a good thing. Even when children talk to us, first hear them and then you should speak. మరి సామెతల్లో ఏమున్నది అని అంటే 18లో మరి తను సంగతి వినకముందే మాట్లాడేవాడు సరైన వ్యక్తి కాదు, తనకి శిక్ష తీసుకుంటాడు, మూర్ఖుడు. Also, avoid multitude of words. Speak only the words that are needed. Don't speak more than what you have to speak. మరి అనేకమైన మాటల్లో మరి ఏదో ఒక రకమైన మరి తప్పుడు ఉండకుండా అవ్వదు, ఉంటది, ఖచ్చితంగా తప్పు ఉంటది. కనుక మాటలు కొద్దిగా ఉండాలి. And lastly, we have to be quick to hear, slow to speak, and slow to anger. That means, again, same principle. Be good listeners and slow speakers. In the world, we think speaking a lot is, a great thing. But the word of God really tells us when we speak too much, there is higher chance for us to commit sin. So therefore, be good listeners and slow speakers and slow to get angry. అదే మనకి ఇక్కడ మరి జేమ్స్ యాకోబులో ఏమి రాసిందంటే మరి వినుటకు వేగిర పడుతూ ఉండగాని మాట్లాడటానికి నెమ్మదిగా మాట్లాడుతూ వినుటకు వేగిరపడి మరి కోపం తెచ్చుకోకుండా మీరు ఉండాలి అని మరి రాస్తున్నట్లుగా మనం చూస్తాం. So we have to keep all these principles in our mind when we speak to our children. మనం పిల్లలతో మాట్లాడినప్పుడు ఈ బైబిల్లో ఉన్న ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం వారితో సంభాషించాలి. Always speak the truth in love. ఎప్పుడు కూడా సత్యం మాట్లాడండి, ప్రేమతో సత్యాన్ని మాట్లాడటం. Train your children always to tell the truth. పిల్లల్ని ఎప్పుడు కూడా వాళ్ళు సత్యం చెప్పమని వాళ్ళకి మనం తర్బీదు ఇవ్వాలి. ఎప్పుడు కూడా సత్యం చెప్పండి, ఏదైనా సరే పర్వాలేదు అని వాళ్ళకి మనం నేర్పించాలి. Even if the consequences are not good, still encourage them to tell the truth. వాళ్ళు చేసింది బహుశా తప్పు, దానివల్ల వాళ్ళకి ఏదన్నా శిక్ష వస్తుంది అని అనుకున్నా కూడా సత్యం చెప్పమని వాళ్ళు మనం ప్రోత్సహించాలి. But when you tell them, you also should be truthful. Then only your child will listen to you, right? అదే విధంగా వారే కాదు కానీ నీ జీవితంలో కూడా నీ యొక్క పిల్లలు ఏ విధంగా మీ పిల్లలు సత్యాన్ని చెప్పే వాళ్ళు ఉండాలని ఆశపడుతున్నావు, నీవు కూడా ప్రతి విషయంలో సత్యం చెప్పే వ్యక్తిగా ఉండాలి. So God has given us the precious gifts of our children. మరి దేవుడు మనకి మరి ఎంతో ప్రశస్తమైన మరి ఈవులుగా పిల్లల్ని మనకి ఇచ్చాడు. Right? They are with us only for a short time. వాళ్ళు మనతో కొంతకాలమే ఉంటారు. And through our words, we have to build them up. మన మాటల ద్వారా మనం వాళ్ళని కట్టేవారంగా ఉండాలి. We should stop calling them all kinds of names. We should not use any words, bad words to address them. పిల్లల్ని మనం పిలిచేటప్పుడు వాళ్ళని అది ఇది అని చెప్పి ఏదైనా పేర్లు పెట్టి ఆ విధంగా వాళ్ళని నొప్పించే విధంగా పిలవకూడదు. And any time you're struggling to talk to your children, you don't need to talk that time. You can take few minutes away. You can pray to the Lord, Lord, help me. I need to talk to my child. My child has done something wrong. I have to correct him. But help me to correct him with your love, with your grace. Help me to be patient with my child, because there is only one purpose. It is to build him up. కొన్నిసార్లు మనం పిల్లలతో మాట్లాడాలన్నప్పుడు మనకు చాలా కొన్నిసార్లు బాధగా ఉండొచ్చు, కోపం రావచ్చు. అలాంటి టైంలో వాళ్ళతో వెంటనే మాట్లాడదు. కొంచెం ఆగి ఆ కోపం తగ్గిన తర్వాత దేవుని సహాయం అడుక్కుని
ప్రభా నా బిడ్డతో నేను మాట్లాడాలి, నేను చక్కగా మాట్లాడి నేను మాట్లాడటం వలన తాను సరిచేసుకోవటం, తను నేను కట్టే వ్యక్తిగా ఉండటానికి ప్రభా సహాయం చెయ్యి అని మనం అడిగి పిల్లలతో సంభాషించడం చాలా ప్రాముఖ్యం. When our children become adults, they should never have the effects of the bad kind of communication you had with them when you were children. You may think, oh, what is there? It's nothing, but it is not like that. If you are very harsh with your children when they are small and when they are growing up, if you keep tearing them down, that will have definitely negative effects when they grow up as adults. So please be careful. మనం పిల్లలతో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎదుగుతున్న సమయంలో వాళ్ళని మనం చక్కగా కట్టడానికి బదులుగా ఎప్పుడూ కూడా వాళ్ళని విమర్శిస్తూ, వాళ్ళని బాధ పెడుతూ, వాళ్ళతో మనం ఉన్న ఈ యొక్క చిన్నతనంలో మాట్లాడినవన్నీ కూడా వాళ్ళకి ఎంతో ప్రభావితం చూపి పెద్ద అయినప్పుడు అవి వాళ్ళు జ్ఞాపకం ఉంచుకుంటారు. అవి కొంత వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవటానికి ఇవన్నీ కూడా దోహదకారిగా ఉంటాయి. And also, once finally, when we stand before the Lord, we should be a good steward of our child. So as parents, we have to be very careful on how we communicate with them. And I hope and pray that what we learned today will help you to communicate with your children in a meaningful way. మన పిల్లల గురించే కాదు కానీ మనం ఒకనొక దినాన్ని మరి దేవుని ఎదుట ఆయన నిలబడినప్పుడు ఆయనకి లెక్క చెప్పాలి. దేవుడు మనకు అప్పగించిన ఈ యొక్క స్వాస్థ్యాన్ని, ఈ బహుమతులను మనం ఏ విధంగా దేవుని కొరకు తర్బీదు చేసేమన్నది మనం దేవునికి లెక్క చెప్పాలి. కనుక మనము మన యొక్క కుటుంబాలని, మన పిల్లల్ని మనం జాగ్రత్తగా పెంచే వాళ్ళంగా ఉండాలి. Thank you once again for this opportunity and thank you for listening patiently. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు. మీరు చక్కగా విన్నందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను.